నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క కంపెనీ అనాలిసిస్ చేద్దాం. అండ్ లాస్ట్‌లో మనం వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ పరంగా కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఈ స్టాక్‌నైతే మనకి ఫండ్స్ ఇండియా వాళ్ళు ₹846 టార్గెట్ ప్రైస్‌గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కరెంట్‌లీ ₹653 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే. అండ్ కంపెనీ పరంగా చూసినట్లయితే మనకేంటంటే 1908లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ ఫ్యామిలీనే దాన్ని రన్ చేస్తూ వచ్చింది. ప్రెజెంట్ వచ్చేసి మనకి టీఎస్ కళ్యాణ్ రామన్ గారైతే మనకేంటంటే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజేష్ కళ్యాణ్ రామన్ అండ్ రమేష్ కళ్యాణ్ రామన్ వీళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయిలనమాట. అండ్ ఒకసారి కంపెనీ ఏంటంటే వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళ విజన్ వచ్చేసి నెక్స్ట్ కొత్తగా బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి, ఇండియన్ జ్యువెలరీని అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. అండ్ ఒకసారి ఇక్కడ మీరు వాళ్ళ నెట్వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఓవర్ 150 షోరూమ్స్ ఇన్ అక్రాస్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్రాండ్ అంబాసిడర్స్గా చాలామంది ఇక్కడ సెలబ్రిటీస్ అయితే వీళ్ళకున్నారు. వీళ్ళ గ్రోత్ ప్లాన్స్ వచ్చేసి నెక్స్ట్ 5 yearsలో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా 70 న్యూ షోరూమ్స్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు గ్లోబల్గా, ఇంక్లూడింగ్ యూఎస్ మార్కెట్స్లో అనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే క్యాండరే అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది, అంటే ఎక్వైర్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే క్యాండరే బై కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు రకరకాల ప్రోడక్ట్స్ అనేవి ఆన్లైన్లో మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళు ఏంటంటే అన్ని గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ని ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఇదేంటంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట. టెక్నాలజీని ఆప్ట్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే సోర్సింగ్ అనేది, ప్రొడక్షన్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ లేకుండా చేయాలి అని సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాం అంటున్నారు. అండ్ వీళ్ళ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొలాబరేషన్స్ విత్ రినౌండ్ బ్రాండ్స్ అండ్ సెలబ్రిటీస్ టు ఎన్హాన్స్ బ్రాండ్ విజిబిలిటీ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కింద వస్తుంది. అండ్ 2021లో వచ్చేసి ఐపీఓ లిస్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా స్టాక్ అయితే ర్యాలీ అయితే కొట్టింది. మనం ఇక్కడ వీక్లీ చార్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు. 2021 నుంచి అయితే మనకి కంటిన్యూస్గా అయితే అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ కంపెనీ ఎక్స్పాండెడ్ ఇట్ ఫుట్ ప్రింట్ విత్ 277 షోరూమ్స్ అక్రాస్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్లో ఆల్రెడీ అచీవ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకసారి మనము స్టాక్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రెజెంట్ 654 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ హై వచ్చేసి 786, లో వచ్చేసి 304. దట్ మీన్స్ స్టాక్ అనేది మంచిగా గ్రోత్ అయితే కనిపించింది స్టాక్ ప్రైస్లో. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి నియర్లీ 70,000 కోట్లు అయితే ఉంది, విచ్ ఇస్ ఎ లార్జ్ క్యాప్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్ పీ ఎందుకు ఇంత ఎక్కువగా ఉందని. మీరు ఇండస్ట్రీ పీతో పోల్చినప్పుడు కూడా చాలా స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ వీళ్ళు ఎందుకు పిక్ చేయడం జరిగిందంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫండ్స్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ షోరూమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్ని ఏదైతే కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయడం వల్ల కొత్తగా వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే 12,000 ఎంప్లాయీస్ని ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే 23 స్టేట్స్, యునైటెడ్ టెరిటరీస్లో ఆల్రెడీ ఉన్నారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే సింపుల్గా వీళ్ళు ఇంకా వీళ్ళ ఫుట్ ప్రింట్ని గ్లోబల్గా తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో వీళ్ళు కొత్తగా ఈ క్యాండరే అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి సేల్స్, రెవెన్యూస్ అనేవి మంచిగా రావడం జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి యూఎస్లో న్యూ జెర్సీ అండ్ చికాగోలో కూడా స్టోర్స్ను ఓపెన్ చేయబోతున్నారు బై ఎండ్ ఆఫ్ FY25. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ రిస్క్ చూసుకున్నట్లయితే కంపెనీస్ ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ రెగ్యులేటరీ యాక్షన్స్ అండ్ మే ఎఫెక్ట్ ద బిజినెస్ ప్రొఫైల్స్ అని అయితే చెప్పడం జరిగింది. అండ్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ కూడా. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటంటే వీళ్ళకి ఇంత లార్జ్ కంపెనీస్లో వచ్చేసి మనకి స్టాక్ పరంగా వేరే కంపెనీస్ లేకపోయినప్పటికీ కూడా బయట అయితే జోసా లుకాస్ ఇలాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. వాళ్ళ గ్లోబల్గా అయితే స్టోర్స్ కూడా ఉండడం జరిగింది. సో గోల్డ్ ప్రైజెస్ ఎలా అయితే ఫ్లక్చువేషన్స్ అయితే వస్తుంటాయి అండ్ వీళ్ళ కాంపిటీషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీళ్ళు ఫెస్టివల్స్ ఆఫర్స్ ఇట్లా రకరకాలుగా ఏంటంటే కస్టమర్స్ని ఆకర్షించడం కోసం డిఫరెంట్గా స్ట్రాటజీస్ యూజ్ చేసి
సేల్స్ అయితే చేయడం జరుగుతుంది. డెప్ట్ టు ఈక్విటీ వచ్చేసి 1.04, మనం ఏంటంటే 0.5 పెట్టుకుంటాము, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పచ్చు 1.04 అనేది. అండ్ ఆర్ఓఈ ఆర్ఓసిఈ నియర్లీ 15 అయితే ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు ఇక్కడ. అండ్ ఫేస్ వాల్యూ 10. బుక్ వాల్యూ వచ్చేసి వెరీ లో ఉంది ఇక్కడ 42.3. దట్స్ వై మీరు ఇక్కడ చూసుకుంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 15 టైమ్స్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 6 రూపీస్ ఉంది నియర్లీ. పీఈజీ రేషియో ఈజ్ వెరీ వెరీ లో. దట్ మీన్స్ పీఈజీ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ ఈజ్ అండర్ వాల్యూడ్ బికాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేసి పీఈజీ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. దట్ మీన్స్ ఏంటంటే కంపెనీ ఫ్యూచర్లో మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అని మాత్రమే పీజీ రేషియో 0.61 అయితే ఉంది ప్రెజెంట్. వీళ్ళ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ వచ్చేసి వెడ్డింగ్ జ్యువెలరీ, యాస్పిరేషనల్ జ్యువెలరీ అండ్ స్టడెడ్ జ్యువెలరీ, స్టాపుల్ రీజనల్ జ్యువెలరీ అండ్ డిఫరెంట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ గోల్డ్ జ్యువెలరీ 73%, స్టడెడ్ జ్యువెలరీ 25% అయితే ఉంది. అండ్ ఇండియా వైడ్గా వచ్చేసి మనకి 2024 ప్రకారం 204 షోరూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్యాండెరా షోరూమ్స్ వచ్చేసి 13 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ స్మాల్ వీళ్ళకి ఏంటంటే కంపెనీస్ కూడా ఉండడం జరిగింది. అండ్ జియోగ్రాఫికల్ స్ప్లిట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో 14% అండ్ ఇండియాలో 86% అయితే ఉంది. సో వీళ్ళ ఎక్స్పాన్షన్స్ ప్లాన్ చూసుకోవచ్చు. క్యాండెరా షోరూమ్స్ వచ్చేసి 50 చేయాలనుకుంటున్నారు. అండ్ FY25కి 70 to 80 కొత్త స్టోర్స్ని అయితే ఓపెన్ చేయాలని చూసుకుంటున్నారు. సో డెప్ట్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టు 1.04 ఉంది. దాన్ని ఏం చెప్తున్నారంటే వీళ్ళు, సో ఇక్కడ డెప్ట్ చూసుకోవచ్చు మీరు. కంపెనీ అనేది 40-50% ఆఫ్ ప్రాఫిట్స్ని డెప్ట్ క్లియర్ చేసుకోవడం కోసం వీళ్ళు ఎయిమ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 434 కోట్ల డెప్ట్ని FY24లో అయితే వీళ్ళు క్లియర్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ ఫ్యూచర్ ఎయిమ్ కూడా ఏంటంటే డెప్ట్ని క్లియర్ చేసుకోవాలని అయితే చూస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫోకసింగ్ ఆన్ Tier 1, Tier 2 అండ్ Tier 3 సిటీస్ బై FY25 టార్గెట్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ Tier 1, Tier 2 సిటీస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Tier 1, Tier 2, Tier 3. సో Tier 1 అంటే 1,00,000 మంది అంటే పైన ఉంటారు. అండ్ Tier 2 50 to 1 lakh అండ్ Tier 3 వచ్చేసి 20 to 50,000 మెంబర్స్. సో వీళ్ళు ఏంటంటే కొత్త స్టోర్స్ని అన్ని రకాల సిటీస్ అండ్ టౌన్స్లో ఓపెన్ చేయాలని వీళ్ళైతే ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉంది వీళ్ళకి. అండ్ స్టాక్ పీ చూసేద్దాం ఒకసారి. పీ రేషియో ఇక్కడ చూడొచ్చు మీరు 5 years మీడియం పీ కంటే ఎక్కువగా ఉంది. దట్ మీన్స్ స్టాక్ అనేది ఓవర్ వాల్యూడ్గా ఉంది. అండ్ 3 yearsగా కూడా ఓవర్ వాల్యూడ్గా ఉంది. 1 yearగా కూడా ఓవర్ వాల్యూడ్గా అయితే ఉంది స్టాక్. అండ్ పిఈ నేను ఆఫ్ చేస్తే ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది పెరుగుతేలింది, బట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కొంచెం తగ్గడం అయితే జరిగింది. అండ్ పీర్ కంపారిజన్లో చూడొచ్చు మీరు టైటాన్ ఉంది, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ఉంది, రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ పిఎన్ గాడ్గిల్, అండ్ సెంకో గోల్డ్, తంగమలై జ్యువెలర్స్ ఉన్నారు. సో వీళ్ళందరిలో వచ్చేసి బట్ లార్జ్ గ్యాప్ ఏదన్నా ఉంది అంటే టైటాన్ తర్వాత అది ఇది ఒక్కటే అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ 5,500 కోట్లు సేల్స్ అయితే ఇప్పుడు 6,000 కోట్లు అయితే సేల్స్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఇప్పుడైతే తగ్గింది. అందుకే ఇక్కడ ఓపీఎం పర్సంటేజ్ కూడా చూడొచ్చు మీరు. 7% ఉంటే 5% అయింది. ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు 5-6 yearsగా కంటిన్యూస్గా అయితే సేల్స్లో వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చూసినట్లయితే 141 crores నుంచి ఇప్పుడైతే 596 crores అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీగా FY25 కూడా వాళ్ళకి ఏంటంటే మంచిగా ఉండే ఛాన్స్ ఉంది. బికాస్ ఆఫ్ ది ట్రైలింగ్ 12 months మనం చూసుకున్నట్లయితే మంచిగా అయితే ఉంది. అండ్ స్టాక్ ప్రైస్ CAGR వచ్చేసి 3 yearsలో 108%, 1 yearలో 106%, విచ్ ఈజ్ ఏ హ్యూజ్ రిటర్న్స్ అని చెప్పచ్చు. వీళ్ళకి టోటల్ అసెట్స్ వచ్చేసి 13,800 కోట్లు ఉన్నాయి దగ్గరగా. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ బారోయింగ్స్ వచ్చేసి దగ్గరగా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 3,000 కోట్లు ఉన్నాయి. అండ్ లీజ్ లయబిలిటీస్ వచ్చేసి నియర్లీ 1,400 కోట్లు అయితే ఉన్నాయి. వీటిని వాళ్ళు తొందరగా డెప్ట్ని తగ్గించుకోవడం కోసం ప్రాఫిట్స్ నుంచి ఈ డెప్ట్స్ని అయితే తీర్చడం జరుగుతుంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ చూడొచ్చు మీరు 60.54 ఉండేది కంటిన్యూస్గా, ఇప్పుడైతే లాస్ట్ 2 quarters నుంచి పెరుగుతూ అయితే వచ్చింది. మనకి 62.90 అయింది ఇప్పుడు. సో దట్ మీన్స్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే కొత్త స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయో అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో గ్రోత్ ఏదైతే ప్రాఫిట్స్ జనరేట్ చేయబోతున్నారో వాళ్ళు ముందుగానే
స్ట్రాంగ్ మేనేజ్మెంట్ టీం ఉంది కాబట్టి వాళ్ళందరూ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు FIS వచ్చేసి కంటిన్యూస్గా స్టేక్ని పెంచుకుంటూ వెళ్ళారు టిల్ మనకేంటంటే మార్చ్ 2023 లాస్ట్ ఇయర్ వరకు. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే కొంచెం స్టేక్ని తగ్గించుకుంటూ వచ్చారు, నియర్లీ 10% తగ్గించుకుంటూ వచ్చారు. సేమ్ అదేవిధంగా DIS ఏంటంటే కంటిన్యూస్గా స్టేక్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడైతే కరెంట్ ఇన్వెస్టర్స్ వచ్చేసి డబుల్ అయిపోయారు ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో IPO తర్వాత నుంచి. ఎందుకంటే స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి, మంచి మూమెంటం స్టాక్ కాబట్టి. అండ్ ఒకసారి మనం ఇక్కడ టిజోరీ ఫైనాన్స్లో ఇక్కడ చెక్ చేసేద్దాం స్టాక్ పరంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్ వైజ్ బ్రేకప్ 85% ఇండియాలోనే ఉంది, మిడిల్ ఈస్ట్లో వచ్చేసి నియర్లీ 15%, అదర్స్లో ఉంటే ఇంకా అది నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చు. అండ్ ప్రోడక్ట్ వైజ్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ ఉంది. స్టడ్డెడ్ జ్యువెలరీ అంటే మీకు ఇందాక చెప్పలేదు, బట్ ఇక్కడ మీరు చూడొచ్చు డైమండ్స్ అండ్ ప్రీషియస్ మెటల్స్ అనమాట, లైక్ ప్లాటినం అని చెప్పొచ్చు. అదర్స్లో వచ్చేసి 1.3%. అండ్ కస్టమర్ సెగ్మెంట్లో వచ్చేసి నాన్ మెట్రో 70% అండ్ 30% మెట్రో సిటీస్, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, వాటిలో ఏంటంటే వీళ్ళకి 30% అవుతుంది. బట్ నాన్ మెట్రోస్లో ఎక్కువ, ఆబ్వియస్గా వీళ్ళ స్టోర్స్ అనేవి నాన్ మెట్రో వాటిలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్ వెరీ తక్కువ ఉన్నాయి కదా. అండ్ అసెట్ బ్రేకప్ వచ్చేసి ఇక్కడ ఇండియాలో వచ్చేసి వీళ్ళకి అసెట్ బ్రేకప్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇండియాలో వాళ్ళకి నియర్లీ 73% ఉంది, అండ్ మిడిల్ ఈస్ట్లో వచ్చేసి 26% ఉంది, యూఎస్ఏలో నియర్లీ 2% అయితే ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్లో వచ్చేసి ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి 22 లక్షల షేర్స్ని అయితే అమ్మేయడం జరిగింది తమ పోర్ట్ఫోలియోస్లో నుంచి. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ కౌంట్ టోటల్ ఇప్పుడు నియర్లీ 12,000 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చార్ట్ అయితే చూసుకోవచ్చు, ఇది డే చార్ట్ అనమాట. సో ప్రెజెంట్ అయితే 654 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నియర్లీ. అండ్ ఆల్ టైమ్ హై నుంచి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇది వచ్చేసి మనకి దగ్గరగా 17% అయితే డ్రాప్ అయితే జరిగింది. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇది నియర్లీ 19% అయితే ఆల్ టైమ్ హై నుంచి అయితే కిందకు ఉంది. సో మనకేంటంటే ఈ ఫండ్స్ ఇండియా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం నెక్స్ట్ 846 రూపీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి 846 ఎంత దూరం ఉందో చూద్దాం. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి నియర్లీ 33% అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ జరిగింది, 2 రెసిస్టెన్స్ పాయింట్స్గా యాక్ట్ చేసింది. మేబీ ఫ్యూచర్లో కూడా ఏంటంటే స్టాక్ అనేది మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో అప్పుడే స్ట్రాంగ్గా మనకేంటంటే క్లోజింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీరు అప్పుడు అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు ఏంటంటే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు 100 రూపీస్ ఉంటే ఇక్కడ ఒక 40 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ స్టాక్ పీజీ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇక్కడ దాకా అయితే వచ్చే ఛాన్స్ అయితే తక్కువ అనమాట. ఎందుకంటే ఇది ఆబ్వియస్గా గోల్డ్ ప్రైజెస్ డే టు డే లైఫ్లో అనేది మ్యాక్సిమం పెరుగుతూనే వెళ్తాయి, తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో బేసిక్గా వాటన్నిటికీ పరంగా చూసుకున్నట్లయితే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్, సేల్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా బాగా ఉంది. దానివల్ల స్టాక్ ఏంటంటే అప్ ట్రెండ్లోనే ఉంది అండ్ స్టిల్ అప్ ట్రెండ్లోనే వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.